నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఏపీ పొలిటీషియన్స్ మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఈ స్టీల్ ఫ్యాక్టరీని వాళ్ళు కాపాడుతారు అనే 1% హోప్ కూడా నాకు కనిపించలేదు. అయినా సరే నేను ఎందుకు ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే విద్యార్థులు, యువత కోసం, జెన్ జీ మీకోసమే. మీకు ఖచ్చితంగా ఇది తెలియాలి అని చెప్పి ఇదంతా మీ ముందు పెడుతున్నా. నేను ఇంకో స్టేట్మెంట్ కూడా మీ ముందు పెడుతున్నా. రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే తెలంగాణకు అమరవీరుల స్తూపం కానీ, తెలంగాణ అస్తిత్వం కానీ ఎలాంటిదో, తమిళనాడుకు తమిళ భాష ఎలాంటిదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా అలాంటిదే. తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ ఆత్మగౌరవం ప్రమాదంలో పడితే, కేంద్రం ఏదైనా తేడా చేస్తే అక్కడి సమాజం, అక్కడి యువత నిద్రపోదు, కేంద్రాన్ని నిద్రపోనివ్వదు, అంతా ఏకమైపోయి పోరాడతారు. మరి ఏపీలో జస్ట్ అధికారంలోకి రావడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేల్చే ఒక ఇన్స్టెంట్ సెంటిమెంటల్ డైలాగే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు మీ లక్ష్య సాధనలో నేను భాగస్వామి అవుతా. మీకు న్యాయం జరిగే వరకు, చివరి వరకు మీకు అండగా ఉంటా. లేకపోతే ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది.